హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం మూన్ ఇన్ ద డే అనే డ్రామాలో 14th ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో ఫాదర్ ఇంటికి వచ్చేసి కేక్ని విసిరి కొట్టేస్తాడు. ఆ తర్వాత డోహాకి ఫాదర్కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఫాదర్ రీటాని చంపడానికి చూస్తాడు. డోహా తనని అడ్డుకొని రీటా దగ్గరికి వెళ్లకుండా ఫైట్ చేస్తాడు. మేనేజర్ వీళ్ళని తీసుకుని బ్యాక్ డోర్ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. వెంటనే మిస్టర్ సియోక్ మేనేజర్పై అటాక్ చేస్తాడు. మేనేజర్ క్రింద పడి స్పృహ కోల్పోతాడు. తర్వాత డోహా సియోక్పై అటాక్ చేస్తాడు. కానీ సియోక్ మీద అది ఎఫెక్ట్ చూపించదు. అప్పుడు సియోక్ నీతో ఫైట్ చేసి నా టైంని నేను వేస్ట్ చేసుకోలేను అని చెప్పి గట్టిగా పనిచేస్తాడు. డోహా దూరంగా వెళ్ళిపడతాడు. డ్రెస్సింగ్ టేబుల్ వచ్చి డోహా మీద పడిపోతుంది. తను స్పృహ కోల్పోతాడు. ఈ ప్రక్క రీటా నయన్ మేనేజర్ని పట్టుకుని బయటకు వస్తారు. కానీ కార్ కీసు లోపలే వదిలేస్తారు. కీసు గురించి రీటా లోపలికి వెళ్తుంది. అప్పుడు నయన్కి ఎవరో తన వైపు వస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. అందుకే మేనేజర్ని పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంది. మెల్లగా కారు ప్రక్కకి వచ్చి భయపడుతూ చూస్తుంది. సడన్గా ఎవరిని చూసి భయపడుతూ గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్స్ రీటా అండ్ డోహాకి కూడా వినిపిస్తాయి. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, మిస్టర్ మిన్హో. అప్పుడు నయన్తో నువ్వు భయపడొద్దు, నేను మిన్హోని అని చెప్పి మేనేజర్ని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమంటాడు. కానీ నయన్ రీటా ఇంకా రాలేదు అని చెప్తుంది. దానికి మిన్హో రీటాని నేను తీసుకొస్తా, ఫస్ట్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. నయన్ మేనేజర్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ ప్రక్క రీటా నయన్ సౌండ్స్ విని రాబోతుంటే అప్పుడే తనకి మిస్టర్ సియో కరుపులు వినిపిస్తాయి. రీటా భయపడి అడవిలోకి పారిపోతుంది. ఒక ప్లేస్కి వెళ్ళి దాక్కుంటుంది. మిస్టర్ సియోకు తనని వెతికి కనిపెట్టి చంపడానికి కొట్టబోతుంటే మిన్హో అడ్డుగా వస్తాడు. మిన్హో చేతికి ఉన్న బ్రాస్లెట్ వల్ల సియోకు దూరంగా వెళ్ళి పడతాడు. మిన్హో కూడా దూరంగా వెళ్ళి పడతాడు. సియోకు గట్టిగా కొట్టడంతో బ్రాస్లెట్ ముక్కలైపోతుంది. సియోక్ అది చూసి బ్రాస్లెట్ ముక్కలైపోయింది, ఈసారి నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరని హ్యాపీ ఫీల్ అవుతూ రీటాని అటాక్ చేయబోతాడు. కానీ మిన్హో తనని పట్టుకుని రీటాని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. సియోక్ మిన్హోని ప్రక్కకు నెట్టేసి రీటాని చంపడానికి వెళ్తాడు. ఒక కట్టర్తో రీటాపై అటాక్ చేయబోతుంటే ఎదురుగా డోహా వస్తాడు. ఆ కట్టర్ డోహాకి గుచ్చుకుంటుంది. డోహా సియోక్పై అటాక్ చేస్తాడు. అప్పుడు సియోక్ నువ్వెందుకు తనని కాపాడాలని చూస్తున్నావు? నీకు తెలుసు కదా, నేను తనని చంపకపోతే నాతో పాటు నువ్వు కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావని అంటాడు. అది విని రీటా షాక్ అవుతుంది. తనకి ఏం అర్థం కాక డోహా వైపు చూస్తుంది. అప్పుడు డోహా, నేను 1500 ఇయర్స్ నుండి నేను ప్రొటెక్ట్ చేయడానికే ఇక్కడ ఉన్నాను. నీ కర్స్ని బ్రేక్ చేసే అవకాశం ఇప్పటికి వస్తుంది. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకోకపోతే ఈ కర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రతి జన్మలో నువ్వు 30 ఇయర్స్ రాకముందే చనిపోతూ ఉంటావు. అలా జరగకూడదు అని నేను ఈ డెసిషన్ తీసుకున్నా అంటాడు. అది విని రీటా చాలా బాధపడుతూ, లేదు నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు నాతోనే ఉంటానని ప్రామిస్ చేసావు కదా అని ఏడుస్తుంది. మనం ఒకరికొకరు గుడ్ బై చెప్పుకునే టైం వచ్చింది అని చెప్పి మిస్టర్ సియోక్పై అటాక్ చేస్తాడు. ఒక చెట్టు కొమ్మపై గుచ్చేస్తాడు. అప్పుడు సియోక్, నేను పగ తీర్చుకోవడానికి రీటా పుట్టింది, నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటా అంటాడు. దానికి డోహా, నువ్వు నీ పాస్ట్ జన్మలో నా చేతుల్లో చావలేదు, నా చేతుల్లో చావడానికే నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి చెట్టు కొమ్మ లోపలికి గుచ్చేస్తాడు. దాంతో సియోక్ చనిపోతాడు. అప్పుడు టైం కూడా 12 అవుతుంది. రీటాకి 30 ఇయర్స్ వచ్చేస్తాయి. సో డోహా ఫాదర్ ఆత్మ కూడా శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఫైనల్లీ కోర్స్ ఎండ్ అవుతుంది. ఈ ప్రక్క డోహా టైం కూడా అయిపోతుంది. వీక్ అయిపోయి కింద పడిపోతాడు. రీటా తనని పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు డోహా, ఏడవద్దు, నేను చనిపోయిన తర్వాత కూడా ఏడవద్దు, ఎందుకంటే నెక్స్ట్ జన్మలో మనం ఖచ్చితంగా కలుసుకొని మంచిగా టైం స్పెండ్ చేస్తాం. నా లైఫ్లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అది విని రీటా ఇంకా చాలా బాధపడుతుంది. ఫైనలీ డోహా ఐస్ క్లోజ్ చేస్తూ 1500 ఇయర్స్ నుండి ఇప్పుడు నాకు నిద్రపోయే టైం వచ్చింది అంటాడు. చూస్తుండగానే డోహా ఆత్మ జున్హో బాడీలో నుండి వెళ్ళిపోతుంది. అది చూసి రీటా ఇంకా భయపడుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన మూమెంట్స్ని గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో రీటా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. అప్పుడు నయన్ వచ్చి మిన్హో అండ్ మేనేజర్ ఇద్దరు కలిసి జున్హో ఫెనరల్ రెడీ చేస్తున్నారు అని చెప్తుంది. అది విని రీటా సాడ్గా ఫీల్ అవుతుంది. ఈ ప్రక్క వీళ్ళు ఫెనరల్కి రెడీ చేస్తూ ఉండగా జున్హో బాడీ మళ్ళీ మిస్ అవుతుంది. అది విని ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి జున్హో వస్తాడు. వీళ్ళిద్దరూ షాక్లో అలా చూస్తూ ఉంటారు. ఈ విషయాన్ని నయన్ రీటాకి చెప్తుంది.
రీటా చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చి జున్హోని హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్, నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. జున్హో ఆశ్చర్యంగా రీటా వైపు చూస్తూ, ఎవరు నువ్వు, మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నామా అని అడుగుతాడు. అది విని రీటా షాక్ అవుతుంది. యాక్చువల్లీ జున్హో బాడీలోకి డోహా రాలేదు, జున్హోనే ఉన్నాడు, అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు. తనని చూసి అక్కడ అందరూ షాక్ అవుతారు. ఆ నెక్స్ట్ సీన్లో మిన్హో రీటాతో నువ్వేమీ బాధపడొద్దు, తనకి కొంచెం టైం ఇవ్వు, మెల్లిగా నేనే తనకి అన్నీ చెప్తాను అంటాడు. ఆ తర్వాత రీటా చాలా బాధపడుతుంది. డోహాని మళ్ళీ చూడలేనా, తను తిరిగి రాడా అంటూ చాలా బాధపడుతుంది. చూస్తుండగానే 1 ఇయర్ గడిచిపోతుంది. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. అప్పుడు జున్హో సేమ్ డోహా లాగే గంభీరంగా మాట్లాడతాడు. అది చూసి మేనేజర్ షాక్ అవుతాడు. ఎప్పుడు చైల్డిష్గా బిహేవ్ చేసే జున్హో ఏంటి ప్రెస్ ముందు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అని అనుకుని తను జున్హోనా లేక డోహానా అని కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంటికి వచ్చాక జున్హోని అడుగుతాడు, ప్రెస్ ముందు అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడావు, నీలో ఈ చేంజ్ ఎలా వచ్చింది అని అడుగుతాడు. దానికి జున్హో, అదే నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది. అప్పుడే అక్కడికి మిన్హో వస్తాడు. జున్హో మిన్హోతో, నా దగ్గర ఏమైనా దాస్తున్నారా, అసలు నాకేం జరిగింది, టై ఎలా చనిపోయాడు, ఇజ్రాయెల్ జైలుకి ఎప్పుడు వెళ్ళింది, అసలు రీటా ఎవరు, తన పేరు ఎప్పుడు నా డ్రీమ్స్లో పదే పదే వస్తుంది అంటాడు. అది విని ఇద్దరు సర్ప్రైజ్ ఫీల్ అవుతూ, నీకేమైనా గుర్తొచ్చిందా అని అడుగుతారు. దానికి జున్హో, లేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అంటాడు. అది విని ఇద్దరు కామ్ అయిపోతారు. ఆ నెక్స్ట్ సీన్లో మేనేజర్ నయూన్తో, జున్హోకి ఫస్ట్ టైం రీటా నేమ్ గుర్తొచ్చింది అంటాడు. దానికి నయూన్, రీటా ఇప్పుడే జరిగింది మర్చిపోయి తన పాత లైఫ్లోకి అడుగు పెడుతుంది, తను మళ్ళీ ఫైర్ స్టేషన్లో జాయిన్ అయ్యింది, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది, తనని మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. ఈ ప్రక్క జున్హో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్లో డోహా రీటా కలిసి తీసుకున్న ఫొటోస్ ఉంటాయి. అది చూసి జున్హో సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. ఆ ఫొటోస్ తన బ్రదర్కి చూపించి, అసలు ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. చూడ్డానికి మేమిద్దరం చాలా క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అంటాడు. దానికి మిన్హో, ఈ అమ్మాయి పేరు రీటా, నీకు బాడీ గార్డ్లా ఉండేది, నువ్వు రివర్లో పడిపోయినప్పుడు తని నిన్ను సేవ్ చేసింది అని చెప్తాడు. దానికి జున్హో, హో అవునా, తనే కదా ఒకసారి నా చేతిని వెనక్కి తిప్పి నన్ను కొట్టింది అంటాడు. హా తనే అంటాడు మిన్హో. ఇవాళ నేను బ్రతికి ఉన్నా అంటే తనే కారణం, తనని ఎలా అయినా కలవాలి అంటాడు జున్హో. ఆ నెక్స్ట్ సీన్లో రీటా డోహా ఇచ్చిన రింగ్ని చూసుకుని బాధపడుతూ ఉంటుంది. రీటా ఇంకా డోహాని మర్చిపోలేదు, తన మెమరీస్ని గుర్తు తెచ్చుకొని ఇప్పటికీ బాధపడుతుంది. ఆ నెక్స్ట్ డే జున్హో రీటాని కలవడానికి వెళ్తాడు. జున్హోని చూడగానే డోహా గుర్తొచ్చి ఎమోషనల్ అవుతుంది. తన వైపు చూడకుండా టర్న్ అవ్వి బాధపడుతుంది. అప్పుడు జున్హో మాట్లాడుతూ, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, రివర్లో పడిపోయినప్పుడు నా ప్రాణాన్ని కాపాడావు, నీ వల్లే నేను ఈరోజు ఇలా బ్రతికి ఉన్నా, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, అండ్ సారీ, పాస్ట్లో మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు, కానీ మన ఇద్దరి ఫోటో చూసాక మనం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అని అర్థమవుతుంది అంటాడు. దానికి రీటా, హా అవును, నేను నీ బాడీ గార్డ్ లాగా వర్క్ చేశాను, అండ్ నేను నీకు పెద్ద ఫ్యాన్ని, నీ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఎక్కువ కేర్ తీసుకున్నాను, నువ్వు ఇప్పుడు హెల్తీగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి వెళ్ళబోతుంది. జున్హో తనని ఆపి, నా బ్రదర్ నీ గురించి చెప్పేటప్పుడు నీ గురించి ఇంకా తెలుసుకోవాలి అని చాలా క్యూరియస్గా అనిపించింది, కానీ ఇప్పుడు నేను తెలుసుకోవాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను నా పాస్ట్ గురించి ఆలోచించకుండా నా ఫ్యూచర్ లైఫ్ గురించి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నా అంటాడు. అది విని రీటా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నందుకు, విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి మళ్ళీ వెళ్ళబోతుంటే జున్హో తనని ఆపి ఒక లెటర్ ఇస్తాడు. మన ఫొటోస్తో ఈ లెటర్ కూడా దొరికింది, నాకు అయితే గుర్తులేదు నేను ఈ లెటర్ని ఎప్పుడు రాశాను, ఇది నీకు సంబంధించిందే అయి ఉంటుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ లెటర్ డోహా రాశాడని అర్థం చేసుకుని హ్యాపీగా ఒక రివర్ దగ్గర కూర్చుని లెటర్ చదువుతుంది. యాక్చువల్లీ ఆ లెటర్ డోహా రీటా లాస్ట్ నైట్ కలిసి ఉన్నప్పుడు రాసింది. నేను చనిపోయిన తర్వాత నువ్వు బాధపడొద్దు, నాకు తెలుసు నువ్వు నా కోసం ఖచ్చితంగా బాధపడతావని, కానీ నాకు వేరే దారి కనిపించట్లేదు, నాకు కూడా నీతో కలిసి జీవించాలనే ఉంది, కానీ నేను అలా చేస్తే నీ కర్స్ బ్రేక్ అవ్వదు, ప్రతి జన్మలో ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది, ప్రతి జన్మలో నువ్వు అలా భయపడుతూనే బ్రతకడం నాకు ఇష్టం లేదు, అందుకే మన ఇద్దరం ఇలా విడిపోవడమే కరెక్ట్, తర్వాత జన్మలో మనం ఖచ్చితంగా కలుసుకుంటామని రాసి రీటా పక్కకు వెళ్ళి పడుకుంటాడు. రీటా లేవగానే ఇద్దరు కిస్ చేసుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు. ప్రజెంట్లో రీటా ఆ లెటర్ని చదువుతూ బాధపడుతూ ఉంటుంది. ఇది గుడ్ బై కాదు, నాకు ఇది ఒక మోటివేషన్, నీ వల్లే నేను బ్రతుకుతున్నాను, నువ్వు నేను ఎలా బ్రతకాలి అని కోరుకున్నావో అలానే ఉంటాను అని అనుకుంటుంది. ఆ తర్వాత రీటా 31st బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది.
చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో మిస్టర్ గోని చూపిస్తారు. ఇప్పటికీ ఇంకా జైల్లోనే ఉంటాడు. మిస్టర్ సియోక్ గురించి భయపడి అక్కడే ఉంటాడు. ఈ ప్రక్క ఇజ్రియల్ యాక్టింగ్ని వదిలేసి ఒక ఫుడ్ స్టాల్ రన్ చేసుకుంటూ ఉంటుంది. రీటాకి వేరే చోట జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫ్లైట్లో అక్కడికి వెళుతుంది. ఇక్కడితో ఈ సీన్ ఎండ్ అవుతుంది. ఆ నెక్స్ట్ సీన్లో టైం ముందుకు వెళ్ళడం చూపిస్తారు. చాలా ఇయర్స్ గడుస్తాయి. సేమ్ రీటాలా ఉండే ఒక అమ్మాయిని చూపిస్తారు. పాస్ట్లో డోహా ఉండే రాజ్యాన్ని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అలా తీస్తున్నప్పుడు క్రింద పడిపోబోతుంటే ఒక అబ్బాయి వచ్చి తనని పట్టుకుంటాడు. తను సేమ్ డోహాలానే ఉంటాడు. ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పి నేను మూన్కి ఫోటో తీస్తున్నాను, దానివల్ల కాలు జారింది అని చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి డే టైంలో మూన్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి మూన్ని చూపిస్తుంది. సూర్యకాంతి తక్కువగా ఉండటం వల్ల మూన్ లైట్గా కనిపిస్తుంది. డే టైంలో కూడా మూన్ ఉంటుంది, మనం దృష్టి పెడితే కనిపిస్తుంది అని చెప్తుంది. అది విని ఆ అబ్బాయి నవ్వుకుంటాడు. అంటే డోహారీటా ఇంకోసారి జన్మించారు. ఈ జన్మలో వీళ్ళపై ఎటువంటి కర్స్ లేదు. అందుకే ఇద్దరు ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. ఫ్యూచర్లో వీళ్ళు డెఫినెట్గా కపుల్స్ అవుతారు. ఈ హ్యాపీ మూమెంట్లో డే టైంలో మూనుని చూపిస్తూ ఈ మూన్ ఇన్ ద డే అనే డ్రామా ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ డ్రామా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.